మనతో పాటు అయితే ప్రస్తుతం కేవైసీఎస్ అధ్యక్షుడైన కొండా వెంకటేష్ కుమార్ గారు ఉన్నారు. మరి అన్నతోనైతే మాట్లాడదాం. అన్న నమస్తే అన్న. అన్న అసలు ఈ రోజు సమావేశాన్ని ఇంత హుట్టిగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏముందన్న? అసలు గత మా కుర్మా యువ చైతన్య సమితి డిమాండ్ ఏంటంటే కుర్మా కార్పొరేషన్ ఏర్పాటు కావాలని కొట్లాడుతున్నాం. అదే దిశగా మన గవర్నమెంట్ ఒక 2 నెలల క్రితం కుర్మా కార్పొరేషన్ అనౌన్స్ చేసింది. కానీ ఎక్కడ కానీ జీవో కాపీ కానీ ఎక్కడ రిలీజ్ కాలేదు. దానికే మా కుర్మా యువ చైతన్యం స్పందించి అసలు ఏంది ఓన్లీ చెప్పడమేనా, కాగితాలకే పరిమితం కాకూడదు అన్న ఉద్దేశంతో ఈ రోజు ఈ ప్రెస్ మీట్ మా యొక్క కుర్మల డిమాండ్ గా, కుర్మా యువ చైతన్య సమితి డిమాండ్ గా మేము ఈ ప్రెస్ మీట్ పెట్టి మా యొక్క డిమాండ్ ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని మేము చెప్పడం జరిగింది. అంటే ఈ కుర్మ సంఘాలని కొన్ని విధాలుగా ఉన్నాయి. అంటే ఇప్పుడు కేవైసీఎస్ అని కొంతమంది కుర్మ సంఘాలని, కొంతమంది మళ్ళీ బిర్లా, కొంతమంది అక్కడక్కడ కుర్మలోనే ఇచ్చుకోబోతుంది సమాజం ఇట్లా మొత్తం ఇళ్ళని. అట్లాంటి టైంలో మళ్ళీ ఇప్పుడు కుర్మ కార్పొరేషన్ పెడితే ఒక విధిగా అందరు వస్తారా? ప్రజలందరూ ఏకమవుతారా? కుర్మలందరూ కలిసి ప్రజలందరూ కులస్తులందరూ ఏకం కావాల్సిందే. ఇవాళ కాకపోయినా రేపు ఏకమవుతారు. ఎందుకంటే ఈ కుర్మ కార్పొరేషన్ అనేది ఏర్పడితే అందరికీ, అంటే యువతకు ఉపాధి కల్పించడం, ఒక స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు కానీ అలాంటివి పెడితే కుర్మ కార్పొరేషన్ ఏర్పడితేనే కానీ ఇలాంటి మన జీవన విధానం మారదు అని చెప్పి మన కుర్మ కుల సంఘం రావాల్సిందే. ఈ రావడానికి కుర్మ యువ చైతన్య సమితి గ్రామాన మండలాల్లో జిల్లా స్థాయిలో అన్ని కమిటీలు వేసి కుర్మని యువ చైతన్యాన్ని యువ తరానికి అందించాలనే కుర్మ యువ చైతన్యం పోరాడుతుంది. అంటే ఇప్పటికీ కూడా కుర్మ వాళ్ళు బయటికి రాకుండా చాలా మంది ఉన్నారు. అసలుకి వాళ్ళని బయటికి తీసుకురావాలంటే మీ ఆలోచన పద్ధతి ఏంటి అసలు? అందుకనే మేము కుర్మ యువ చైతన్యం పుట్టిందే కుర్మ సంఘంలో ఉన్న అవకతవకలకు అనుగుణంగా కుర్మల్లో చైతన్యం తీసుకురావాలని పోరాడుతుంది. అందుకనే ఇలాంటి వాళ్ళని తీసుకురావాలంటే గ్రామ స్థాయి నుంచి ఉండాలన్న ఆకాంక్ష కుర్మ యువ చైతన్య సమితికి ఉంది. కనుక గ్రామ స్థాయిలో మనోళ్ళు ఆర్థికంగా దృఢంగా ఎవరున్నారు, ఎంతో ఆర్థికంగా ఉన్నా విద్యాపరంగా మనోళ్ళు చాలా వెనుకబడి ఉన్నారు. కనుక ఆ విద్యను కనుక మనం అందియగలిగితే ఈ చైతన్యం అనేది వస్తుంది. కనుక ఈ కోకాపేట దొడ్డి కొమర ఆత్మగౌరవం బిల్డింగ్ అనేది మన కుర్మ విద్యార్థులకు విద్యను అందించే దిశగా ఉండాలని మేము పోరాడుతున్నాం. కనుక ఈ విద్య అందిస్తే ఆటోమేటిక్ గా వాళ్ళే వస్తారు, చైతన్యం వస్తుంది, కుర్మ జాతి అనేది కొంచెం ముందు వస్తుంది అని నేను కోరుకుంటున్నాను. అయితే ఇదే మాట రేవంత్ రెడ్డి గారు కూడా అన్నారు కదా మొన్న విధంగా. ఎలా అంటే కుర్మ వాళ్ళల్లో విద్యా రంగంలో ఉన్న యువత చాలా తక్కువగా ఉంది అని అంటున్నారు. మరి అది ఎంతవరకు వాస్తవం అంటారు? అసలుకి వాస్తవానికి నేను చెప్పడం కాదు, గవర్నమెంట్ ప్రణాళిక ప్రకారమే ఎంతో ఆర్థికంగా ఉన్నారు కానీ విద్యాపరంగా లేరని గవర్నమెంట్ చెప్తుంది. అది కుర్మ సమాజానికి కూడా తెలుసు. కాకపోతే మనోళ్ళంతే నీతికి నిజాయితీకి బుద్ధిమంతులు ఆ గవర్నమెంట్ కూడా చెప్తుంది. కానీ వాళ్ళు మనల్ని బుద్ధిమంతులు నీతిమంతులుగానే చూస్తారు. కానీ మనకు రాజకీయ పరంగా వాళ్ళు గవర్నమెంట్ చెప్పింది కదా, మరి గవర్నమెంట్ చెప్పినప్పుడు మనకు కొంచెం కార్పొరేషన్ పరిధిలో కొంచెం రిజర్వేషన్ కల్పించి రాజకీయ రిజర్వేషన్ కూడా మనకిస్తే మనం కూడా రాజకీయంలో ముందుకు పోతాంగా. గవర్నమెంట్ మనం అదేందుకు చేయట్లేదు? అంటే రాజకీయంగా కూడా మనకు కొంచెం చైతన్యం కావాలంటే మనకు రాజకీయ రిజర్వేషన్ కూడా కావాలి. అంటే ఇది తెలిసినప్పుడు అది కూడా తెలుస్తుంది కదా, మరి అది కూడా పెట్టచ్చుగా గవర్నమెంట్. మేము గవర్నమెంట్ కూడా డిమాండ్ చేస్తాం ఒక రకంగా, మాకు రాజకీయ రిజర్వేషన్ అనేది మనకు కావాలి. మేము రాజకీయంగా వెనకబడి ఉన్నాం, విద్యాపరంగా మేము రావాలని మా కుర్మ యువజన సమితి పోరాడుతూనే ఉంది. దానికి తదనుగుణంగా కార్యాచరణ చేస్తూనే ఉంది. అయితే కేవైసీఎస్ తరఫున మీ ముఖ్య డిమాండ్స్ ఏంటి అసలు? కేవైసీఎస్ పుట్టినప్పటి నుంచి, కేవైసీఎస్ స్థాపించినప్పటి నుంచి ముఖ్యంగా మేము కుర్మ కార్పొరేషన్ అనేది ఏర్పాటు చేయాలి. కుర్మ యువతకు, నిరుద్యోగులకు స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు కానీ ఉద్యోగ పరంగా కానీ ఎలాంటి అయినా కుర్మ యువ చైతన్యం ఏర్పడిన తర్వాత మేము కొట్లాడే ప్రధానమైన డిమాండ్ కుర్మ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. అలాగే మన కుర్మల ఐకాన్ అయినటువంటి దొడ్డి కొమర విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద పెట్టాలి. అలాగే ఆయన యొక్క వర్ధంతిని జయంతిని కూడా అధికారికంగా జరపాలని మేము పోరాడినాం. ఆ అధికారికంగా జరుగుతుంది. కానీ కుర్మ ఎంతో మంది మహానుభావులు, ఎంతో మంది మన స్టేట్ గానోళ్ళు కూడా అదే ట్యాంక్ పైన విగ్రహాలు పెట్టారు. కానీ మనం గవర్నమెంట్ కు మన కుర్మ జాతి కనబడలేదా? 30 లక్షల పై చనుకున్న మన కుర్మ జాతిని గౌరవిస్తలేరంటే ఫ్యూచర్ లో ఈ విగ్రహం కనుక మనం ఇప్పుడు డెడ్ లైన్ ఇచ్చాము, ఆ డెడ్ లైన్ లోపు కనుక పెట్టకపోతే మేము కూడా అన్ని రకాలుగా ప్రభుత్వాన్ని ఒత్తిడి తీసుకొచ్చి కుర్మల ఉనికిని మేము చాటి చెప్తామని ఈ సభాముఖంగా ప్రెస్ మీట్ సమక్షంలో కూడా మేము చెప్పాం. కనుక దానికి కట్టుబడి మా కుర్మ యువత పనిచేస్తుంది. అన్న నమస్తే అన్న. శనార్థి అక్క. శనార్థి అన్న. అయితే ఇప్పుడు ముందుగా తెలిసిందంటే ఇంతకు ముందుకు మనకు రేవంత్ రెడ్డి గారు కానీ మన కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి కానీ ఏమొస్తుంది అని అంటే కుర్మ గొల్లోళ్ళు ఒకటే, మళ్ళీ వాళ్ళ కార్పొరేషన్ కూడా ఒకటే కలపాలి అని కొంతమంది అని అంటున్నారు. యాదవ్స్ ఒప్పుకుంటున్నారు కానీ ఇక్కడ కుర్మ వాళ్ళైతే ఒప్పుకుంటలేరు. ఎక్కడ చూసినా కుర్మ వాళ్ళందరూ ఏమంటారంటే మాకు యాదవ్లు కుర్మలు కలిపి కాదు, మేము అలాగా వాళ్ళలాగా అని అంటున్నారు. మరి అది ఎంతవరకు న్యాయం చేకూరుతుంది? మరి కుర్మోళ్ళకి నష్టం ఉందా, ఇక్కడ యాదవులకి లాభం అయ్యే ఛాన్స్ ఎక్కడన్నా కనిపిస్తుందా మీకు? అయితే మీరు అడిగిన ప్రశ్న నిజంగా చాలా అంటే మన కుర్మ కుల
అస్తిత్వము ఉనికి పైన ఉంది. ఎందుకంటే అనంతరామన్ కమిషన్ క్లియర్గా 1970లో చెప్పడం జరిగింది. ఏంది అంటే కుల వృత్తులను బీసీబీలో చేర్చడం జరిగింది. ఆ కుల వృత్తులు బీసీబీలో మేజర్గా కురుమ, పద్మశాలి, గౌడ్స్, ఇలా కుమ్మరి, ఇవన్నీ కులాలు ఉన్నాయి. అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మాకు కొన్ని డాక్యుమెంట్లు బయటపడ్డాయి. ఇది ఒక పెద్ద రహస్యము బయటపడ్డది. ఇది ఇటు బీసీబీ కులంలో ఉన్నటువంటి పద్మశాలులకు, కురుమలకు, గౌడ్లకు, వీళ్ళందరికీ ఇది పెద్ద మోసం జరగబోతుంది రానున్న రోజులు అనేది తెలిసిపోయింది. ఎందుకంటే బీసీడీలో ఉన్నటువంటి యాదవ కులాన్ని తీసుకొచ్చి బీసీబీలో కలపాలనేది రిప్రజెంటేషన్ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేల ద్వారా, అది మరీ ముఖ్యంగా బీర్లైలే గారే ఈ రిప్రజెంటేషన్ ఇచ్చేసి, మరి ఈ రిప్రజెంటేషన్ ద్వారా ఇదిగోండి బీర్లైలే గారి సిగ్నేచర్, మరి దీన్ని పొన్నం ప్రభాకర్ గారు కూడా సిఫారసు చేయడం జరిగింది. ఇది పొన్నం ప్రభాకర్ గారు ఇచ్చిన లెటర్. అంటే పొన్నం ప్రభాకర్ గౌడ్, మరి గౌడు అనే కులం ఆయనకు కూడా తెలుసో తెలియదో, మరి ఇప్పుడు బీసీడీలో ఉన్నటువంటి యాదవ్ను తీసుకొచ్చి బీసీబీలో చేర్చడం వల్ల ఎన్ని కుల వృత్తులు ఉన్నాయో, అంటే వెకేషనల్ గ్రూప్స్ అంటారు, వీటిని ఇందులో కలపడం వల్ల ఈ వొకేషనల్ గ్రూప్ కుల వృత్తులు ఉన్న అందరినీ అస్తిత్వాన్ని, ఉనికిని మరి దెబ్బతీస్తున్నట్టు అనేది క్లియర్ గా తెలుస్తుంది. దాని తర్వాత కుర్మలకు ప్రత్యేకంగా మన బీర్లా ఐలయ్య గారు యాదవ కుర్మ కార్పొరేషన్ అనేది ఇక్కడ వాళ్ళు కంబైన్ గా ఏర్పాటు చేయమన్నారు. యాదవ కుర్మ కార్పొరేషన్ అనేది చేయమని వాళ్ళే రిక్వెస్ట్ చేయడం వల్ల యాదవ కుర్మ కార్పొరేషన్ రీసెంట్ గా రఘునాథ్ యాదవ్ ఇంకొక యాదవ్ కు చైర్మన్, వైస్ చైర్మన్ ప్రకటించి చేయడం జరిగింది. మళ్ళీ ఈ పేపర్లు ఎప్పుడైతే మా చేతిలో దొరకంగానే ఊటావుటిన ఎగ్గే మల్లేశం గారు మరి కుల ద్రోహిగా కులాన్ని అస్తిత్వం లేకుండా చేస్తున్నటువంటి ఎగ్గే మల్లేశం గారు, బీర్లైలే గారు రేవంత్ రెడ్డి దగ్గర వెళ్ళేసి ఎట్లాంటి అధికారిక పత్రం లేకుండా, ఇప్పటి వరకు ఎట్లాంటి అధికారిక పత్రం లేకుండా కేవలం నోటి ద్వారానే చెప్పడం, కుర్మ కార్పొరేషన్ ఆగస్టు 15 లోపల ఏర్పడుతుంది. సరే, మేము కుర్మ విద్యావంతుల ఫోరం తరపున కూడా, కేవైసీఎస్ తరపున కూడా, అన్ని సంఘాల తరపున దాన్ని స్వాగతిస్తాం. కానీ మభ్య పెట్టడం, మీరు తెర వెనుక లెటర్లు రాయడం, ఇదంతా పెద్ద కుట్ర కుతంత్రాలు బయటపడ్డది. ఇక మానుకోండి, లేకపోతే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున పద్మశాలి, గౌడ్స్, కుర్మవళ్ళు అన్ని ఈ బీసీబీలో ఉన్నటువంటి అన్ని కులాలు కలిసి మరి దీన్ని తీవ్రంగా ఖండించి ఈ ప్రభుత్వానికి పెద్ద రిమార్క్ రాగబోతుంది. ఈ కుట్రను మరి ఇప్పుడే మీరు ఆదిలోనే దీన్ని అంతం చేస్తే మీకు కూడా మంచిది, లేకపోతే ప్రజా ప్రభుత్వానికి పెద్ద పెనుముప్పు రాబోతుంది. ఈ రోజు అయితే మరి సమావేశం ఏర్పాటు చేశారు. మరి తర్వాత తదుపరి మీ కార్యాచరణ ఏంటన్నారు సార్? అయితే ఇప్పుడు మన కుర్మ యువ చైతన్య సమితి కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది. ఆగస్టు 15 లోపు కుర్మ కార్పొరేషన్ ఏర్పాటు అధికారికంగా జరిగితే మంచిది. లేదు అంటే సెప్టెంబర్ 4 నాడు ఇందిరా పార్క్ దగ్గర శాంతియుత ప్రొటెక్షన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. దాని తర్వాత కూడా మీరు ఇంకా శాంతియుత ప్రొటెక్షన్ ద్వారా కూడా వినలేకపోతే మీ యొక్క ఇళ్లలో ముట్టడి, అసెంబ్లీ ముట్టడి, మరి ఇవన్నీ రానున్న రోజుల్లో జరగబోతున్నాయి. ఎందుకంటే మాకు తెలుసు దొడ్డి కొమరయ్య ఆత్మగౌరవం కోకపేట విషయాన్ని మీరు వెనక్కి తగ్గాల్సి వచ్చింది. మీరు కలెక్టర్ గారి నివేదిక, అలాగే మరి బీసీ డెవలప్మెంట్ ఆఫీసర్ గారి నివేదిక వచ్చిన తర్వాత ఇక మేము లీజు జరగట్లేదు అని చెప్పడం అంటే ఇందులో మొత్తం యావత్తు కుర్మ సమాజం గెలిచింది. మీరు మాత్రమే ఇట్లాంటి సంకుచిత భావం ఉన్న వాళ్ళకు మాత్రమే చెంపదెబ్బ చెడల్మని కొట్టడం జరిగింది అనేది స్పష్టమైంది. అయితే ఇంతకు ముందుకు నెల రోజుల క్రితం కూడా మరి బీర్లా ఐలయ్య గారు దొడ్డుకుమనే భవనం దగ్గర సమావేశం ఏర్పాటు చేశారు. మరి అందులో మరి మీ కేవైసీఎస్ వాళ్ళందరూ కనిపించారు. మరి అప్పుడు ఎందుకు బీర్లా ఐలయ్య గారిని ప్రశ్నించలేదు మీరందరూ? చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ఆ రోజు కేవైసీఎస్ తరపున ప్రెస్ మీట్ అని ముందుగా ప్రచారం చేయడం జరిగింది. తీరా చూస్తే ఆ లొకేషన్ లో ఆ రోజు ఆ ఊటావుటిన కుర్మ సంఘం అనే బ్యానర్ పెట్టేసి ఆయనను మాట్లాడించడం, మా కుర్మ సంఘం ఏదైతే కేవైసీఎస్ ప్రెసిడెంట్ కుండే వెంకటేష్ గారిని మైకుని కూడా ఇవ్వలేదు. అంటే దీని వెనక ఎంత కుట్ర ఉంది అంటే వాళ్ళు చేస్తున్న దానికి భజన చేయాలి, భజన చేస్తేనే అక్కడ కూర్చోవడము, అక్కడ మైక్ ఇవ్వడం అనేది స్పష్టమైంది. సో ఆ కుట్రలో భాగంగా అక్కడ కూడా నిలదీయడం జరిగింది కులస్తులు.
మరి ఇప్పుడు కూడా కుర్మ కార్పొరేషన్ ఏర్పాటు చేయడానికి మరి ఇప్పటికీ కూడా బిర్లా ఎల్లయ్య గారు మరి ఒప్పుకోకపోతే నెక్స్ట్ మీ తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నారు అసలు? అయితే ఇప్పుడు మీరు అన్నట్టు ఆయన ఎలక్షన్ అఫిడవిట్ లో కుర్మ అని మెన్షన్ చేయడం జరిగింది, బీసీబీ అఫిడవిట్ లో పెట్టారు. ఈ రోజు యాదవ కుర్మ కార్పొరేషన్ ఏర్పాటు చేసి మళ్ళీ బంబే పెట్టి ఇప్పుడు కుర్మ కార్పొరేషన్ ఏర్పడితే ఓకే, ఒకవేళ ఏర్పడకపోతే అధికారికంగా రానున్న రోజుల్లో ఆయన యొక్క రాజకీయ భవిష్యత్తు ఈ దొడ్డి కొమరయ్య ఆత్మ గౌరవ భవనము ఈ కుర్మ కార్పొరేషన్ వల్ల ప్రశ్నార్థకంగా మారుతుంది అనేది స్పష్టంగా తెలియజేస్తున్నాం. సరేనా? అన్న నమస్తే. అసలు ఈ రోజు సమావేశం ఎందుకు ఏర్పాటు చేశారన్న సార్? ఇవాళ కుర్మ యువచేతన సమితి ఇవాళ ఏంటంటే కుర్మల అస్తిత్వానికి దెబ్బతీస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడున్న ప్రభుత్వంలో కుర్మ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. అది గొల్లలకు కుర్మలకు కలిసిస్తున్నారు. వాళ్ళు బీసీడీ మాది బీసీబీ జీవాలు కాస్తున్నాం, మనము అడివడి తిరుగుతున్నాం కాబట్టి ఖచ్చితంగా మాకు న్యాయం సముచిత న్యాయం జరగాలని. ఎందుకంటే వాళ్ళు డీలో కూడా ఉండి ఎన్నో పదవులు తీసుకుంటారు, పేరేమో మాది ఊరేమో వాళ్ళదైపోయింది. అందుకు ఖచ్చితంగా దయచేసి మా కుర్మ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఈ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఒకవేళ ఈ కుర్మ కార్పొరేషన్ ఏర్పాటు చేయకపోతే తదుపరి కార్యాచరణ ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఖచ్చితంగా ఎక్కడెక్కడ జిల్లాల్లో కుర్మలమంతా ఒకటై ఐక్యవేదికంగా ఖచ్చితంగా ఉధృతం చేసి పోరాడదాం, మా హక్కుల మేము సాధించుకుంటామని మేము మనవి చేసుకుంటున్నాం. అన్న నమస్తే అన్న. అయితే ఇప్పుడు ఈ మధ్య కాలంలో వింటున్నాం ఏంటంటే ఒక నెల క్రితం నుంచి కుర్మ గొల్లోళ్ళు ఒకటే కుర్మ గొల్లోళ్ళ కార్పొరేషన్ ఏర్పాటు చేద్దామని కానీ వార్తలు వినిపిస్తున్నాయి. మరి కుర్మ గొల్లోళ్ళ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే మరి కుర్మలకు ఏమైనా లాభం చేకూరే అవకాశం ఉందా, లేకపోతే గొల్లోళ్ళకి చేకూరే అవకాశం ఉందంటారా? ఇప్పుడు కుర్మ గొల్లోలకు ఏర్పాటు చేసేదంటే గొల్లోళ్ళకు అది సేవ్ అవుతుంది కాబట్టి మాకు కుర్మలకు 30 లక్షల మంది జనాభా ఉంది కాబట్టి మా జనాభా ప్రాతిపదికన మాకు ప్రత్యేకంగా కావాలని మా డిమాండ్ చేస్తున్నాం. అంటే ఒప్పుకుంటారు అంటున్నారు అన్న. మరి ఇప్పుడు కుర్మ కార్పొరేషన్ వాళ్ళైనా సరే ముందుకు వచ్చే అవకాశం ఏమైనా ఉందంటారా? ఈ రోజు మేము కుర్మ కార్పొరేషన్ గురించి ప్రెస్ క్లబ్ లో మీటింగ్ పెట్టడం జరిగింది. మాకు ప్రత్యేకంగా యాదవులతో కాకుండా గొల్ల వేరు కుర్మ వేరు అనే నినాదం మీదనే గొల్లలకు ప్రత్యేకంగా ఇవ్వండి, మా కుర్మలకు ప్రత్యేకంగా ఇవ్వండి అనే డిమాండ్ మీద మేము ఈ రోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అంటే ఇప్పుడు కానీ మళ్ళీ ఇప్పుడు కుర్మ కార్పొరేషన్ ఒకవేళ ఏర్పాటు చేయకపోతే తదుపరి మీరు ఈ కేవైసీ చేస్తారు మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు అసలు? మేము కుర్మ కార్పొరేషన్ ఏర్పాటు చేయకపోయిన ఎడల మేము ఒక నెల వరకు చూసి తర్వాత ఇందిరా పార్క్ దగ్గర మేము ఇలాగనే మా మీటింగ్ లో నిర్ణయించుకున్నాం. ఒక పెద్ద ఎత్తున దీక్ష చేయడానికి కూడా మేము వెనకాడబోమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంకో విషయం ఏంటంటే ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి కూడా మేము వెనకాడమని ఈ ప్రెస్ మీట్ ముఖంగా మేము తెలియజేస్తున్నాం. కుర్మలకు వివిధ రకాలుగా జరుగుతున్న అంటే ప్రభుత్వాలు చేస్తుండొచ్చు, మాకు విద్యకు దూరమయ్యి మేము ప్రపంచానికి విద్యకు దూరమయ్యి ఈ గొర్రెగార్చుకుంటూనే ఉండడం వల్ల విద్యకు దూరమైన ఉద్దేశంతో మాకు ప్రత్యేకంగా కుర్మల మీద శ్రద్ధ పెట్టి దాదాపు తెలంగాణ జనాభాలో 2% ఉన్న జనాభాను ఇప్పుడు కనీసం కింది నుండి చూసిన 10వ స్థానం లేకుండా వివిధ కారణాల చేత అంటే సాంకేతిక కారణాలు, సాంస్కృతిక కారణాలు చెప్పి మా యొక్క జనాభానికి తక్కువ చూపెట్టారు. అదే కాకుండా మా యొక్క ప్రత్యేకమైన డిమాండ్ ఈరోజు ఏంటంటే ఖచ్చితంగా గొల్ల కుర్మ కార్పొరేషన్ పెడితే ప్రభుత్వం పెట్టుకోనివ్వండు, కాకపోతే ఖచ్చితంగా మా కుర్మలకే ప్రత్యేకమైన కార్పొరేషను అధీనంగా మంచి అమౌంట్తో కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్ ఏర్పాటు చేసినాక విద్యార్థులకు కానీ యువతకు కానీ ప్లస్ అలాగే కుర్మలకు సంబంధించిన గొర్రెల కాపరులకు వీళ్ళందరికీ ఒక ప్రత్యేకమైన నిరుద్యోగ వృత్తిలాగా లేదంటే కల్లుగీత కార్మికుల వృత్తిలాగా లేదంటే చేనేతకారులకు వృత్తి ఎలాగిస్తున్నారో ఈ యొక్క కార్పొరేషన్ ఏర్పాటు చేసి మా కుర్మలనే ఖచ్చితంగా చైర్మన్గా నియమించి కుర్మలకు ఖచ్చితంగా మా వీళ్ళకినంగా గుట్టలల్లా చెట్లల్లా తిరగడం వల్ల మోకాళ్ళు అరుగుపోయి గొర్రెల కాపురులు చాలా ఇబ్బంది పడుతారు కాబట్టి వాళ్ళకినంగా న్యాయం చేయాలి. ఒగ్గు కళాకారులకినంగా ఈ యొక్క కార్పొరేషన్ నుండి ప్రత్యేక స్కీములు తెచ్చి న్యాయం చేయాలని చెప్పేసి మా యొక్క ప్రత్యేకమైన డిమాండ్. ఎప్పుడైనా సరే ఇప్పుడు బయట ఉన్న ప్రజలలో కూడా గొల్ల కుర్మ ఒకటేనని అంటారు. అసలుకి కుర్మోలు అని అంటే గుర్తుపట్టరు, కుర్మ గొల్లోలు అని అనగానే గుర్తుపడతారు. మళ్ళీ ఇప్పుడు ఆ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే మళ్ళీ మీకు వచ్చే నష్టం ఏంటి అసలు? కార్పొరేషన్ ఏర్పాటు చేసిన గొల్ల కుర్మకు తేడా ఏముందంటే గొల్లలు అంటే వాళ్ళు మా కుర్మ సమాజానికి వాళ్లకు ఆల్రెడీ ప్రభుత్వాలే మనకు బీసీబీ 11 కుర్మ అని మాకు చెప్పింది.
BCD 31 అని చెప్పేసి గొల్లలకు ఒక ఎప్పుడైతే గెజిట్ ఇచ్చిందో అప్పుడే వాళ్ళు మేము వేరు. వాళ్ళ హక్కుల్ని వాళ్ళు కాపాడడానికి వాళ్ళు ఏమన్నా చేసుకోవచ్చు, వాళ్ళకు ఉంది, అది హక్కు ఉంది. మా హక్కు మీనంగా మేము కోల్పోకూడదు కాబట్టి ఖచ్చితంగా మాకు సంబంధం లేదు. గొల్ల వేరు కుర్మ వేరు, గొల్ల కుర్మ వేరు వేరు అనే నినాదంతో ఖచ్చితంగా మాకు గొల్ల కుర్మ అనే పదానికి మాకు అసలు ఆ గెజెట్కి సంబంధం లేదు కాబట్టి గొల్ల కార్పొరేషన్ తీసుకొచ్చుకొని యాదవ కార్పొరేషన్ తెచ్చుకున్నా మాకు ఇబ్బంది లేదు. మాకు కావాల్సింది ఏంటంటే ప్రత్యేకమైన కుర్మ కార్పొరేషన్ ప్రత్యేకంగా కావాలని చెప్పేది మా డిమాండ్. అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మొన్న అన్నారు కదా, కుర్మ వాళ్ళకి బంగారం ఉంటది, పొలాలు ఉంటాయి, ఆస్తులు ఉంటాయి, కానీ చదువుకునే పిల్లలు మాత్రం చాలా తక్కువ అరుదైనగా ఉంటారు అని కూడా రేవంత్ రెడ్డి గారు అన్నారు. మరి దాని గురించి ఏం చెప్తారు అన్న? రేవంత్ రెడ్డి గారు మా కుర్మల మీద పెట్టిన శ్రద్ధను చూస్తే కొంచెం బాగానే ఉంది అన్నయ్య లోపే వివిధ రూపాలుగా మేమంతా వెనకబడిపోతున్నాం. ఎందుకంటే ఎన్నో ఏళ్ల నుంచి మెల్లెమెల్లగా ఈ హాస్టల్లో చదువుకుంటూ యువత కొంచెం విద్య వైపు మళ్ళుతున్న క్షణంలోనే మాకు గొర్రెల స్కీమ్ తెచ్చి మళ్ళీ మమ్మల్ని అక్కడ చిలకల పోయే ప్రయత్నం చేసిరు. గొర్రెల స్కీమ్ తెచ్చి దాని నుంచి వీళ్ళు ఖచ్చితంగా మాకు ఈ ప్రభుత్వం ఏర్పడ్డాక ఆ గొర్రెల స్కీమ్లు ఏమైనా ఆ డబ్బులు ఉన్నాయో దాన్ని నగదు బదిలీ చేస్తామని చెప్పారు. అవిఘ్నంగా చేయాలి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ గొల్ల వేరు కుర్మ వేరు అది ఈ టెక్నికల్ ఇష్యూ చేసి గొల్ల కుర్మలను ఒకదాని చేసి మళ్ళా మా కుర్మలను కన్ఫ్యూజ్ చేసి గొల్లోళ్ళు రాజకీయంగా ప్లస్ ఆర్థికంగా పదవుల విషయంలో ఉద్యోగ అవకాశాల్లో గొల్ల కుర్మలను చూపించి వాళ్ళు లబ్ధి పొందుతారు. మా కుర్మలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి దీని మీద ప్రత్యేక దృష్టి ప్రభుత్వం సారించి మాకు వేరువేరుగా మా ప్రయాణాన్ని కొనసాగించాలి.